యూట్యూబ్ ఓపెన్ చేసి గుత్తా సోము అని సెర్చ్ చేయండి. వచ్చిన రిజల్ట్స్లో ఫస్ట్ రిజల్ట్స్ అయిన గుత్తా సోము అని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్న వీడియో సెక్షన్లో మీకు నచ్చిన వీడియోని బ్రౌజ్ చేసి చూసుకోవచ్చు. ఈ క్రింద ఉన్న సబ్స్క్రైబ్ అన్న బటన్ని ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోల అప్డేట్లను మీ ఈమెయిల్కు ఎప్పటికప్పుడు పొందవచ్చు. జిఎస్టీ చట్టంలో నేరాలకు జరిమానాలు. ముందుగా నేరాలు ఏమిటో కొన్ని చూద్దాం. బిల్లులు లేకుండా లేదా తప్పుడు బిల్లులతో సరుకులను పంపడం, సరుకు పంపకుండా బిల్లు ఇవ్వడం, అవుట్పుట్ జిఎస్టీని సకాలంలో చెల్లించకపోవడం, తప్పుడు పద్ధతులలో పన్ను వాపసు పొందడం, పన్ను ఎగవేత కోసం తప్పుడు సమాచారం ఇవ్వడం, పుస్తకాలలో తప్పుడు ఖాతాలు నమోదు చేయడం, అవసరమైన కాగితాలు లేకుండా సరుకుని పంపడం మొదలగున్నవన్నీ కొన్ని నేరాలు. మరి ఇప్పుడు జరిమానాలు కూడా కొన్ని చూద్దాం. కట్టాల్సిన పన్ను మొత్తం కట్టకుండా లేదా ఎక్కువ మొత్తంలో రిఫండ్కు పొందడం, ఇవన్నీ పొరపాటున చేసినట్లయితే 10,000 దాకా జరిమానా లేదా పన్నులో కట్టాల్సిన పన్నులో 10% ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు. నోటీసు వచ్చినను సంబంధిత అధికారిని కలవనిచో 25,000 దాకా జరిమానా విధిస్తారు. పన్ను ఎగవేత పెద్ద మొత్తంలో కనుక ఉంటే నాన్ బెయిలబుల్ కేసు ఉంటుంది. పన్ను ఎగవేత పదే చేసినచో 5 సంవత్సరముల వరకు జైలు శిక్ష మరియు జరిమానా ఉంటుంది. తప్పుడు పత్రాలు రికార్డులు తారుమారు చేసినట్లయితే సుమారు 6 నెలల దాకా కారాగార శిక్ష ఉంటుంది.